ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనకి లోన్స్ గురించి చాలా మంది మనని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. బేసిక్గా మనకి లోన్ శాంక్షన్ అవ్వాలి అంటే దానికంటూ ఒక సర్టన్ పారామీటర్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే బిజినెస్ చేస్తే వాళ్ళకి బిజినెస్ ఇన్కమ్ ప్రూఫ్ కావాలి, శాలరీ ఉంటే శాలరీ ప్రూఫ్ కావాలి. కానీ కొన్నిసార్లు మనకి ఇవి రెండు మనకు ఉండవు, కానీ లోన్ మాత్రం మనకు కావాలి అని ఆశిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా పాసిబిలిటీ ఉందా లోన్ వచ్చేది? అది కూడా యావరేజ్గా ఒక 10 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో వాళ్ళకి కనుక మనీ కావాలి అంటే. అఫ్ కోర్స్ ఇది పాసిబులే. బిజినెస్ ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళకి ఆర్ శాలరీ ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశము. ₹1,00,00,000 లోన్ వస్తుంది. ఎలా సార్? అంటే బేసిక్గా మనకి డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంటేనే వస్తుంది. కానీ అవసరం లేదు. ఎలా సార్? ఎందులో వస్తుంది? చెప్పబోయే ఈ లోన్స్ బ్యాంక్స్, సెలెక్టెడ్ బ్యాంక్స్ మాత్రమే ఇస్తాయి. దానికి అన్ని బ్యాంక్స్ ఇవ్వవు. పెద్ద బ్యాంక్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ ఇలాంటి పెద్ద బ్యాంకులు. అఫ్కోర్స్ పెద్ద బ్యాంకులు ఈ మూడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు స్కెడ్యూల్డ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని చెప్పి గూగుల్లో వెతికితే కనీసం మీకు ఒక 20 బ్యాంకుల పేర్లు వస్తాయి. ఇప్పుడు అవన్నీ మనం పేర్లు అవసరం లేదు. అది గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అర్బన్ ఏరియాలో సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా 100% గ్యారంటీడ్ లోన్ వస్తుంది. గ్యారంటీడ్ అన్న పదము చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. అది నేను వాడుతున్నాను ఈ కేసు సినారియోలో. ఎందుకంటే పక్కగా మనకి లోన్ వచ్చే అవకాశం ఉంది 100%. అది ఎలా మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను. ఎందుకంటే ఎవరైనా ఏదైనా మాట్లాడతారు, కానీ నిజంగా ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లోనే వచ్చింది. అది ఏం వచ్చిందంటే, ఇది ఏ రోజు వచ్చిందంటే డేట్తో సహా చెప్తానండి, మీరు కూడా చూసుకోవచ్చు. టైమ్స్ బిజినెస్ అనే కాలం వస్తుంది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో. ఇది వచ్చింది ఈ మండే రోజున 20th. ఈరోజే సో ఈరోజే వచ్చిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇమ్మీడియట్గా వీడియో చేసేసి మన వాళ్ళందరికీ చెప్దాము. మన వాళ్ళంటే మన ప్రేక్షకులు, మన ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళే కదా. సో కాబట్టి మన వాళ్ళందరికీ చెప్దామని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ఏం రాస్తుందంటే, బారో అగెయిన్స్ట్ ఎంఎఫ్ యూనిట్స్ ఫర్ షార్ట్ టర్మ్ ఫండ్ రిక్వైర్మెంట్. బారో అగెయిన్స్ట్ ఎంఎఫ్ యూనిట్స్. ఎంఎఫ్ అంటే మ్యూచువల్ ఫండ్స్. నెలకి ₹500 కొన్ని సంవత్సరాలు పెట్టుబడిగా పెట్టండి. 10 లక్షల రూపాయల నుంచి ₹1,00,00,000 వరకు లోన్కి మీరు అర్హులవుతారు. అది ఎలాగా? నెలకి ₹500 అంటే ₹500 మినిమం ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మినిమం 500 నుంచి మీరు ₹1,000 పెడతారా నెలకి పెట్టుబడి, ₹5,000 పెడతారా, 10,000 పెడతారా, 1,00,000 పెడతారా, మీ ఇష్టం. కానీ బ్యాంకు మీకు లోన్ అప్రూవ్ ఎలా చేస్తుందంటే దానికి ఒక విధానం అనేది ఉంది, దానికి ఒక లెక్క ఉంది, దానికి ఒక లాజిక్ ఉంది. ఓకేనా? ఆ లెక్క ఏంటో చెప్తా. దాన్నే అంటారు బ్యాంకింగ్ భాషలో హెయిర్ కట్. హెయిర్ కట్ అంటే ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అది కాస్త దాని మార్కెట్ విలువ ₹1,50,00,000 ఉందనుకుందాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, ₹1,50,00,000 ఉంది. ₹1,50,00,000ని బ్యాంక్ ఏం చేస్తుందంటే 33% విలువ దాన్ని తీసేస్తుంది, డిస్కౌంట్ చేసేస్తుంది అనమాట. అంటే మీరు లోన్ తీసుకున్నాక సడన్గా ఆ ₹1,50,00,000 వర్త్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్కి రేట్ కాస్త దిగిపోయింది అనుకోండి, ఆ 50 లక్షల వర్త్ కూడా కన్సిడర్ చేసి మీకు లోన్ ఇస్తే బ్యాంక్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది అక్కడ. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ 50 లక్షల రూపాయల వర్త్ మొత్తం వాల్యూ తీసేసి ₹1,00,00,000కే విలువ కట్టి మీకు ₹1,00,00,000 వర్త్ లోన్ ఇస్తుంది అనమాట. సో ఆ హెయిర్ కట్ అంటారు దాన్ని. సో అంటే దానికి అర్థం ఏంటంటే, మీరు బంగారంను కూడా ఒకవేళ తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలి అంటే 100% లోన్ ఎప్పుడు ఇవ్వరు. 70%, 75% వేస్తారు. అందులో నుంచి మీకు 25% హెయిర్ కట్ తీస్తారన్నమాట. హెయిర్ కట్ అంటే ఆ విలువని డిస్కౌంట్ చేసేస్తారు ముందు నుంచే. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ని కూడా ఆ విలువని కాస్త 33% వరకు ఆర్ 50%, 25% బ్యాంక్ టు బ్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక్కొక్క బ్యాంక్ ఒక రూల్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ విలువ కాస్త తీసేసి మిగతా విలువ ఎంతైతే ఉందో దానికి ఒక వాల్యూ తీసేసి అందులో నుంచి మీకు 75 to 80% లేదా 100% వరకు లోన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అదేంటంటే 500 అంటారు, ₹1,00,00,000 అంటారు, అది ఎలా పాసిబుల్? ఎన్ని సంవత్సరాలు కట్టాలి? చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
ఆల్రెడీ ఎంతమంది అయితే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి లేదంటే 5 సంవత్సరాల నుంచి నెల వాళ్ళకు తోచిన అమౌంట్ వాళ్ళు ఎంతైతే అఫోర్డ్ చేసుకోగలుగుతారో 5,000 10,000 లక్ష రూపాయల ప్రతి నెల పెడుతున్నారా లేదంటే 500 పెడుతున్నారా, పెట్టిన ఆ పెట్టుబడికి ఆధారంగా మీకు ఆ లోన్స్ వస్తాయి. అంటే ఇప్పటిదాకా మీరు స్టార్ట్ చేయలేదంటే మీరు ఒక 3 నుంచి 4-5 సంవత్సరాలు మీరు కనీసం పెట్టుబడి పెట్టాలి. లేదంటే మీరు ఆల్రెడీ పెట్టుబడి పెట్టేసేసి ఒక 10 సంవత్సరాల పైన అయిపోయిందంటే నా దగ్గర ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఉన్నాయి, దాని మీద నాకు ఎంత లోన్ వస్తుందంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను చెప్తాను డీటెయిల్గా. అయితే ఇప్పుడు నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపించదలుచుకున్నాను. ఇది grow.in వాళ్ళ వెబ్సైట్, లోన్ అగైన్ మ్యూచువల్ ఫండ్స్. చూడండి, నేను మీకు ఒక ఆధారం అనేది కాదు, నాట్ జస్ట్ వన్ ప్రూఫ్, ఇక్కడ నేను మీకు ఇంకొక ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ వీళ్ళు డీటెయిల్డ్గా ఒక ఆర్టికల్ ఇక్కడ రాశారు, హౌ టు టేక్ లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, పాయింటర్స్ టు నోట్, అంటే ఈ పాయింట్స్ టు బి నోటెడ్ అనమాట. సో ఇందులో మనం చూసుకుంటే ద లోన్ యూ కెన్ గెట్ హ్యాజ్ అన్ అప్పర్ లిమిట్, ఒక లిమిట్ ఉంటుంది, చెప్పాను కదా మీకు. అందులో నుంచి కొంత తీసేస్తారు, మిగతా అమౌంట్ మీద మీకు లోన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే యూ వోంట్ గెట్ దీస్ లోన్స్ ఫ్రమ్ ఆల్ ద బ్యాంక్స్, చెప్పానా ఇందాక స్టార్టింగ్ లోనే. సో ఇక్కడ కూడా ఇట్ విల్ కాస్ట్ యూ లెస్ ఫర్ అ లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ దాన్ పర్సనల్ లోన్స్. ఇది గుడ్ న్యూస్ అండి నిజంగా. అంటే పర్సనల్ లోన్ తీసుకుంటే మీరు 15% 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడితే, మీకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ పైన లోన్ తీసుకుంటే మీకు చాలా తక్కువ రేట్లో వస్తుంది, లెస్ దెన్ 9% పర్ యానం. ఓకే, అలాంటి స్కోప్ కూడా ఉంది మీకు. చూడండి మరి ఎంత తక్కువ రేట్లో. మరి ఇక్కడ మీకు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతున్నారా? లేదే, అడగట్లేదే. సో ఎందుకంటే ఇది మీ ఆస్తి, మ్యూచువల్ ఫండ్ అంటే మీ అసెట్ అనమాట. మీ ఆస్తిని మీరు తాకట్టు పెడుతున్నారు. ఇంతవరకు మనకు అందరు తెలిసింది ఏంటి, వ్యవసాయ భూములో లేదంటే ప్లాటెడ్ భూమి లేదంటే ఇల్లు లేదంటే బంగారం తాకట్టు పెడితే లోన్ వస్తుంది అనుకున్నాను. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్ మీద కూడా మీకు లోన్ వస్తుందండి. సో చూడండి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా మెన్షన్ చేసింది. వీలైనంత వరకు నేను ఈ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో కింద నేను పెట్టడానికి పూర్తి ప్రయత్నిస్తాను. సో దట్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సంపాదించేసి మీరు లోన్ కోసం వెళ్ళొచ్చు, మీకు అవసరాలు ఉన్న ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అన్నీ మీరు తీర్చుకోవచ్చు. ఇంకా అడిషనల్ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా నన్ను అడగండి. ఎనీవేస్ గ్రేట్ అనాలిసిస్ సార్. అండ్ చాలా వరకు కూడా మనకి కాల్స్ కూడా రావడం జరుగుతూ ఉంది, గోల్డ్ రిలేటెడ్గా చాలా రకరకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అలా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లోన్స్ గురించి తెలుసుకోవాలన్నా, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా, ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అన్నా, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్పెషల్లీ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్ ఏదైతే ఉండే ఆయనకు ఒక గైడెన్స్, ఒక సపోర్ట్ ఉంటే అలా లాస్ అయ్యేవాడు కాదు అని అనిపించింది. మనం బేసిక్గా ఇది ఒక అప్డేటెడ్ వీడియో లాగా మనం చేయడం జరిగింది. కానీ అలా ఇంట్రెస్ట్ తోటి మనం అప్రోచ్ అవుతున్నప్పుడు గైడెన్స్ అనేది చాలా అవసరం అని 100% మన అందరికి కూడా అర్థమైంది. సో అలా ఎవరికైనా అవసరం ఉంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? 100% ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తానండి. గోల్డ్ గురించి కాదు, ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మనం ఒక మాస్టర్ క్లాస్ చేయబోతున్నాము ఈ 26th మే రోజున. సో ఈ రాబోయే ఆదివారం నాడు మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఒక ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 విధాలుగా మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఇందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా, ముఖ్యంగా గోల్డ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇది ఒకవేళ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ 100% గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ గురించే మనం ఎలా ప్రాఫిట్ చేసుకోవాలి, లేని నాలెడ్జ్ ఎలా సంపాదించుకోవాలి, ఈ క్లాస్లో మీరు అటెండ్ అయితే తెలుస్తుంది. అలాగే ఎంతోమంది అప్పులు చేసుకుంటున్నారు, షేర్ మార్కెట్లో కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 10 లక్షలు పోగొట్టుకున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలి అంటే సింపుల్గా 2 సమాధానాలండి. ఒకటైతే మీ దగ్గర ఒక డిసిప్లిన్ ఇన్వెస్టర్గా, డిసిప్లిన్ బారోవర్గా ఉండండి, టైంకి ఈఎంఐ కట్టమని చెప్తాను. రెండోది, ఇది మొదటిది మీరు ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతున్నారంటే మీకు రెండోది ఖచ్చితంగా అవసరం, అదే ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి. ఇంట్లో కూర్చొని మీరు జస్ట్ సింపుల్గా 1 గంటలో మీరు టైం స్పెండ్ చేస్తే ప్రతి నెల ₹1,00,000 కంటే ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు, అది గ్రోమో యాప్ ద్వారా. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే ప్లీజ్ తిట్టుకోకండి, వాట్సాప్ మెసేజ్ పెట్టినా మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.